బుక్స్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కెనాల్కి సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4600 ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంట్ 2537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37T థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్షంగా. అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీ క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీ క్లోజ్ చేసి తొందరలోనే ఈ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే ఏదైతే ఈ యొక్క రమణమూర్తి గారు చెప్పినట్లుగా వంశధార కానీ తోటపల్లి కానీ ఇట్లా ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు 2 సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే వంశధార ఫేజ్ 2 అండ్ స్టేజ్ 2 కానీ తోటపల్లి ప్రాజెక్టు కానీ తారకరామ తీర్థ సాగర్ కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అదేవిధంగా ఇంటర్లింకింగ్ వంశధార నాగావళి కానీ జంజావతి కానీ ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏదైతే నాగావళి చంపావతి కానీ మరి అదేవిధంగా మడ్డు వలస కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష. ప్రయారిటీ అవ్వడమే కాదు 2 years మాకు టైం ఇచ్చి ఈ 2000 కోట్ల రూపాయలు అంటే దగ్గర ఇవి పూర్తి చేయాలంటే 2400 కోట్ల రూపాయల వరకు అవుతుంది. ఇది మొదటి సంవత్సరం 1000-1200 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1000 కోట్లు పెట్టి ఈ 2000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు పెట్టి ఒక 2 years లోపల 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎర్రమండలం లిఫ్ట్ స్కీమ్ కూడా ఉంది అధ్యక్ష. ఇందులో ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ప్రకారం 2 years మేము టైం బాండ్ పెట్టుకున్నాం. మనమే మీరు చూసారు ఏదైతే అందరినవా ఎప్పుడో 30-40 సంవత్సరాలు నుండి ఉండిపోయినటువంటి అందరినవాని మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి సంవత్సరం ఎట్లా పూర్తి చేస్తామో అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు అది కూడా గత 5 సంవత్సరాల పనులు ₹1 పని కూడా చేయాల, ఒక కర్బస్తా సిమెంట్ చేయాల. కానీ ఈ సంవత్సరం 1200 కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఉత్తరాంధ్రకు కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 975 సభ్యులు గైరాజరండి. సభ్యులు రాలేదు, గైరాజరయ్యారు. వాయిదా ఇస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1087 సభ్యులు కోరిపై వాయిదా వేయడం జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 1049 ఎమ్మెల్యే సభ్యుల తాలూకు రిక్వెస్ట్ పై దీన్ని కూడా వాయిదా వేయడం జరిగింది.
క్వశ్చన్ అవర్ పూర్తయింది. 0 అవర్కి వెళ్దామండి. ముందుగా 0 అవర్ స్టార్ట్ చేయవలసిందిగా దీని ముందు ఒక అనౌన్స్మెంట్ అండి. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేపటి నుంచి క్వశ్చన్ అవర్లో ఎవరైతే క్వశ్చన్ వేస్తారో సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళకే అవకాశం ఇస్తా. సిగ్నేచర్ లేని వారికి అవకాశం ఇవ్వను. దిస్ ఇస్ మై డిసిషన్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 0 అవర్ అండి. నో దాని ప్రొసీజర్ ఉంటుందండి. కష్టపడి సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఏమో అవకాశం లేదు. సిగ్నేచర్ పెట్టడానికి బాగా కూడా అవకాశం లేని వాళ్ళకి ప్లీజ్ కోఆపరేట్. మీరు సీనియర్ మెంబర్ మీ సీనియర్ మెంబర్ సింధూర్ రెడ్డి గారు పుట్టపర్తి రాయండి. మరి రాసుకుని ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ రాయడం అలవాటు చేసుకోండి సార్. టైం స్పేర్ చేయండి.